Hi, this is Chitti. Welcome to my channel Chitti Telugu Official. హాయ్ ఈరోజైతే నేను నా హెయిర్కి హెన్నా అప్లై చేసుకుంటున్నాను. నేను ఎలా అప్లై చేసుకుంటానో ఈరోజైతే మీకు క్లియర్గా చెప్తాను. ఇందులో నేను ఏమేమి వేస్తానో కూడా చూపిస్తాను. ఇదైతే హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు డెఫినెట్గా ఇది చూసి ఒకసారి పెట్టుకోండి. మీకు అయితే డిఫరెన్స్ అయితే కంపల్సరీగా తెలుస్తుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉంటుంది. అలాగే మనకి ఇది కండిషనర్ లాగా కూడా యూజ్ అవుతుంది. హెయిర్ మంచిగా స్మూత్గా సిల్కీగా అవుతుంది. ఇంకా ఈ ఆకు దొరకడానికి అయితే చాలా కష్టమైంది. ఆషాఢం కదా అస్సలు దొరకట్లేదు. కానీ నేనైతే ఇది వేరే ఊరు నుంచి తెప్పించుకున్నాను. ఇంకా ఇది ఇంట్లో అయితే ఫస్ట్ ఇట్లా ఏమన్నా కట్టెలు ఉంటేనైతే మంచిగా నీట్గా తీసేసుకొని ఇంకా ఆకులు మంచిగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎట్లా చేసుకుంటానో మీకు క్లియర్గా చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియో అయితే మీకైతే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ హెయిర్ లాస్ అనేది ఇప్పుడు ఒక పెద్ద యూనివర్సల్ ప్రాబ్లంగా అయిపోయింది. ఎవరిని చూసినా హెయిర్ లాస్. ఈ ప్యాక్ అయితే ట్రై చేయండి. మీ హెయిర్ లాస్ అయితే చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా ఇదైతే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను. ఇంకా మన బాడీకి ఇలాగా ప్రోటీన్ అవసరమో ఇప్పుడైతే హెయిర్కి కూడా అలాగే ప్రోటీన్ అయితే కావాలి. అందుకే ఇలా మీరైతే ఒక మంచి హెయిర్ ప్యాక్ తీసుకొని ఇంకా హెయిర్కి అప్లై చేసుకోండి. మంత్లీ వన్స్ మంచిగా హెయిర్ అయితే గ్రోత్ ఉంటుంది. అలాగే హెయిర్ లాస్ కూడా తగ్గిపోతుంది. దీనికైతే ఫస్ట్ గోరింటాకు తీసుకోండి. ఇంకా ఇందులో అయితే మన కట్టెలు అలా ఉంటే తీసేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే అలోవెరా జెల్ కావాలి. ఇంకా అలాగే మీ ఇంట్లో అలోవెరా చెట్టు ఉంటే మాత్రం అలోవెరా జెల్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఇందులో అయితే నేను ఒక 2-3 ఇంకా బీట్రూట్ని అయితే వేసాను. కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇంకా మనం గోరింటాకులో వేసుకోవాలి. అలాగే 2 నిమ్మకాయలు కూడా వేసాను. ఇంకా కొంచెం నైట్ నానబెట్టుకున్న మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు అయితే మనకి హెయిర్ మంచి కండిషనర్ లాగా యూజ్ అవుతాయి. అలాగే లెమన్ వేసాం కదా, మనకైతే తలలో ఏమైనా ఫంగస్ లాగా ఉన్నా కానీ చుండ్రున్నా కానీ తగ్గిపోతుంది. ఇంకా ఇదైతే మంచిగా హెయిర్కి అప్లై చేసుకొని ఒక 1 అవర్ అయితే ఉన్న తర్వాత హెడ్ బాత్ చేయండి. ఎక్కువసేపు ఉంచుకున్నా మనకైతే హెయిర్ డ్రై అయిపోతుంది. అందుకే ఓన్లీ 1 అవర్ సరిపోతుంది. ఇంకా ఇలా అయితే మంచిగా 1 మంత్కి ఒకసారి పెట్టుకోండి. మీ హెయిర్ ఎందుకు పెరగదో చూడండి. ఇంకా ఇదైతే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను. ఇంకా ఇందులో నేను మందారం ఆకులు కూడా వేసాను. ఇంకా ఇవన్నిటిని కలిపి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. అప్పుడే మనకైతే అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా మనమైతే ఇలా ఏ ప్యాక్ అప్లై చేసుకున్నా ఇంకా హెయిర్కి అయితే మంచిగా కోమ్ చేసుకోవాలి. లేకపోతే హెయిర్ ప్యాక్ వేసుకునేటప్పుడు బాగా సతాయిస్తుంది. ఇంకా ఇలా మంచిగా హెయిర్ని కోమ్ చేసుకొని ఇంకా మంచిగా ప్యాక్ని అయితే మంచిగా అప్లై చేసుకోవాలి. ఇలా మిడిల్ నుంచి మనం చిన్న కొప్పులాగా వేసుకొని ఇంకా ఇలా హెయిర్ని మొత్తం టై చేసుకుంటూ ప్యాక్ని అయితే అప్లై చేసుకోండి. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత మంచిగా హెడ్ బాత్ చేయండి. షాంపూ పెట్టకూడదు. మనం ఏ హెయిర్ ప్యాక్ వేసుకున్న ఆ రోజు అయితే షాంపూతో హెడ్ బాత్ చేయొద్దు. ఇంకా ఆ రోజు మంచిగా కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ డే మీరు మంచిగా షాంపూతో హెడ్ బాత్ చేయండి. హెయిర్ అయితే చాలా స్మూత్గా సిల్కీగా అవుతుంది. డెఫినెట్గా ఇదైతే ఒకసారి ట్రై చేయండి. మీకైతే డిఫరెన్స్ అనేది డెఫినెట్గా తెలుస్తుంది. అలాగే ఎలా అనిపించిందో నెక్స్ట్ కామెంట్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఫర్దర్గా వీడియోస్ చేయడానికి ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది అనమాట. అందుకే ప్లీజ్ కొంచెం వీడియో చూడగానే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. పెళ్ళికి ముందు అయితే నేనైతే ఎలాంటి హెయిర్ కేర్ తీసుకునేదాన్ని కాదు. అయినా నా హెయిర్ అయితే చాలా బాగుండేది. ఇంకా ఒత్తుగా ఉండేది. ఇంకా డెలివరీ తర్వాత అయితే చాలా హెయిర్ లాస్ అయిపోయింది. కానీ నేనైతే ఇలా ఇంట్లోనే న్యాచురల్గా హెయిర్ ప్యాక్స్ అయితే వేసుకుంటాను. నాకైతే చాలా బాగా యూజ్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా హెయిర్ లాస్ కూడా ఆగిపోతుంది. ఇంకా మనకి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఇలా ఒక 1 మంత్కి ఒకసారి మనం చేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా ఇలా మంచిగా పెట్టుకున్న తర్వాత ఇంకా ఆఫ్టర్ హెడ్ బాత్ అయితే నా హెయిర్ చాలా బాగుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇక్కడ ఎండ లేకపోవడం వల్ల మీకైతే ఈ బర్గండి కలర్ అనేది కనిపించట్లేదు. ఇంకా ఎండకి వెళ్తే మాత్రం మనకైతే బర్గండి కలర్ మంచిగా హైలైట్ అవుతుంది. చాలా షైనీగా ఉంటుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఎలా అనిపించిందో కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా మీకేమైనా హెయిర్ కేర్ గురించి టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను ఏదో వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఈరోజైతే వీడియో ఇదే. బై బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.